వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నర్వ మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వ్యవహార శైలిపైన విరుచుకుపడ్డ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి. ఎమ్మెల్యే నిరంకుశ వైఖరిని నిరసనగా మండల కేంద్రంలో ధర్నా. జిల్లాలో సాగునీటి కొరత వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఆవేదన వ్యక్తం చేసిన శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. చలిగాకు ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో నాసిరకం పనులతో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. నర్వ మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వ్యవహార శైలిపైన విరుచుకుపడ్డ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఈ రోజు మక్తల్ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించిన ఎమ్మెల్యే గారి మీద వచ్చిన అవినీతి కథనానికి బీజేపీ పార్టీ కార్యకర్తలకి ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం పాత్రికేయ మిత్రుల సమావేశంలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు టి అజిత్ సింహారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోహర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వావిల రవికుమార్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆంజనేయులు ముదిరాజ్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం, డీకే అరుణమ్మ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై బీజేపీ. ఈనాటి పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చినటువంటి నర్వ మండల మక్తల్ నియోజకవర్గం నుంచి హాజరైనటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అధ్యక్షులకు, బూత్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు శుభాభివందనలు తెలియజేస్తూ, సోదరులారా, దాదాపుగా 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వము కల్లబొల్లి మాటలు చెప్పి 6 గ్యారంటీలు 66 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి గ్యారంటీలను తుంగలో దొక్కి హామీలను అమలు పరచకుండా వాటినన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ మీరు ప్రభుత్వం రాకముందు ఇచ్చినటువంటి హామీల మీద, గ్యారంటీల మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజల మధ్యకు వెళ్తారో మీకు గౌరవం ఉంటుంది. ఇంతవరకే చాలా వరకు మీరు ప్రజల యొక్క మనసులని ఇబ్బందులు పెట్టుకుంటూ ఇచ్చిన గ్యారంటీలను తుంగలో దొక్కి మీరు ఏవి పోకుంటూ మళ్లీ అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైనా చిన్న విషయం మాట్లాడితే తప్పు, వచ్చినటువంటి పేపర్లో, మీడియాలో వచ్చినటువంటి పోస్టింగ్లని ఫార్వర్డ్ చేస్తే, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే వాటిపైన యాక్షన్ తీసుకున్నటువంటి దుర్నీయమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది మన ప్రజాస్వామ్య స్వాతంత్రంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. నిజంగానే మా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మేము క్షమించము. ఖచ్చితంగా మేమే పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి మా భారతీయ జనతా పార్టీది. ఎక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు దొరుకుతారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అదేవిధంగా మన మక్తల్ నియోజకవర్గం ఇంకా అందులో ముందున్నది. మన మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు మీ పైన వచ్చినటువంటి ఈ నిందలు కావచ్చు, అవినీతి కార్యక్రమాలు కావచ్చు, ఇది మా భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కార్యకర్తలే రాసి స్వయాన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులమే ఎమ్మెల్యేని గెలిపించుకొని తప్పు చేసినాం. మీరు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇంకా నష్టపోతారని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఇచ్చినటువంటి ఈ పేపర్ స్టేట్మెంట్. దీన్ని పేపర్లో వస్తే
మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాట్సాప్ లో పంపిస్తే వాళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టించేటువంటి దుర్నియత ఈరోజు మక్తల్ శాసనసభ్యుల గారికి జరుగుతున్నది. ఆయన చేసినటువంటి నిర్వాహకం, అతను చేసినటువంటి పనితనం ఏదైనా ఉందంటే కార్యకర్తలను అపోజిషన్ లో ఎవరు తిరగొద్దు, నేనే మోనోపోలిగా ఉండాలి, నాకు ఎవరు కూడా ఎదురే రావద్దు అన్నటువంటి నిరంకుశ పాలనలో ఈరోజు మక్తల్ శాసనసభ్యులు గారు పోతున్నారు. శ్రీహరి గారు మీకు ఒక్కటే చెప్తున్నాం, మక్తల్ ని చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిండ్రు. గతంలో నీకంటే రాజకీయ కుటుంబ నాయకులు పనిచేసిండ్రు, ఆర్థికంగా ఉన్న వాళ్ళు, బలోపేతంగా ఉన్న వాళ్ళు పనిచేసిండ్రు. కానీ నీలాగా ఒక పేదింటి బిడ్డని, ఒక నరసమ్మ కొడుకుని నన్ను ఆదరించుడంటే ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కొరత వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీతో ఫోన్లో మాట్లాడుతూ DBM 16, DBM 18, DBM 38 కాలువల్లో నీటి విడుదల స్థాయి పెంచాలని, తద్వారా చలివాగు, పెద్దవాగుల ద్వారా పొలాలకు నీరు అందేలా చూడాలని, DBM 38 నుండి చివరి వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని, ముచ్చర్ల నాగారం లో లెవెల్ తూము ద్వారా నీటిని పెద్దవాగుకు విడుదల చేసి పంటలను కాపాడాలని, అన్నం పెట్టే రైతన్నల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఈఎన్సీకి సూచించారు. మొన్న శివరాత్రి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా శివాలయాలు మీరు దర్శనానికి వెళ్ళండి. రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు రిలీజ్ చేయాలనేది డిమాండ్. ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు మాట్లాడినా మేము ఆఖరి 1 ఎకరా కూడా డ్యామేజ్ కాకుండా చూస్తామనే మాటలు మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతాలు మాత్రం వేలాది ఎకరాలలో ఇబ్బంది ఉన్నది. కొంచెం మీకు నా రిక్వెస్ట్, నా సూచన ఏంటంటే DBM 16, DBM 38 ఈ డిశ్చార్జ్ ఇప్పుడు ఏదైతే మీరు డిశ్చార్జ్ చేస్తున్నారో దాన్ని ఇంక్రీజ్ చేసి కాస్త ఆడ 1-2 వాగులు ఉన్నాయి, వాటిలో పడేట్టు చూస్తే రైతులు బతికిపోతారు. కొంచెం సీరియస్గా తీసుకోండి, సహకరించండి. ఇప్పుడు DBM 16, DBM 31, DBM 16 లో మనకు టేలెంట్ ఇప్పుడు 5-7 రోజులు కంటిన్యూగా నీళ్ళు ఇస్తున్నాము. నేను నిన్న కూడా ఒక ఫోన్ చేస్తే చెప్పిన మీలో 5 రండి, మొత్తం షెల్టర్స్ అన్ని క్లోజ్ చేయించుకొని DBM 16 లో టేలెంట్ వరకు పోతామనంటే మా ఈఆర్ఎస్ గారు సైట్లోనే ఉన్నారు పొద్దుగల నుండి. ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చలివాగు, పెద్దవాగులో కూడా కొంచెం నీళ్లు పడేట్టు చూస్తే మిగతా వాళ్ళు కూడా అన్ని నీళ్లు లేవు సార్. మనకు ఎల్ఎండిలో మార్చ్ 31 వరకు ఉన్న కెపాసిటీ మీకు చాలా మాకంటే ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఎల్లంపల్లి నుండి డీలింగ్ అయింది, ఇలా లేవు ఇప్పుడు నీళ్లు మనకు. ఏఎన్సీ గారు ఇవి లేవని చెప్పే మాట నేను ఏకీభవించాను. ఎందుకంటే రైతులకు ముందు చెప్పాలి కదా, మరి చెప్పినాం టేలెంట్ ఆయకట్టుకు వేయద్దని క్లియర్ గా చెప్పినాం. టేలెంట్ ఆయకట్టు వేయద్దు అని మీరు చెప్తారు. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా టేలెంట్ వాళ్ళని చేసుకోగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొరిగినాయి. కాబట్టి రైతు మనందరి కోసం కదా వాళ్ళు పండించేది. మరి 10 సంవత్సరాలు వాళ్ళు నిరాఘాటంగా అన్ని పంటలు పండించుకొని ఇంకా నీళ్లు, ఆ పొడవాటి నీళ్లు వాగులు పోయినట్టు పోయినాయి. మరి ఆ రకంగా ఇవ్వబడ్డ రైతులు ఈరోజు సడన్గా పంట వేయద్దు, నీళ్ళు ఇవ్వు అని చెప్పి కరెక్ట్ కాదు. మీరు నా సూచన, ఏ మాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఆ వాగుల్లో కూడా నీళ్లు డిశ్చార్జ్ చేసేటట్టు చూసి పంటలను కాపాడండి. ఓకే, ఇప్పుడైతే మాకు క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వెయిటింగ్లో ఇప్పుడు ఇచ్చిన దాంతో పాటు మిగతాది కూడా ఉన్నంతలో పాటు ఇప్పుడు మీరు ఇచ్చే టైం వరకు క్రాప్ డ్యామేజ్ కాకుండా చూడండి. కాస్త బ్యాలెన్స్ చేసి అందరి పంటలు కూడా కాపాడేట్టు చూడండి. ఓకే. హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామ శివారులో చలిగాకు ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో నాసీ రకం పనులతో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ఇలా నాసీ రకం పనులతో కాలువ నిర్మాణ పనులు చేస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు చలివాకు ప్రాజెక్టు నుండి కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందిస్తుందని ₹1 కోట్ల ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని కాలువ పనులు డబ్బులు శాంక్షన్ చేస్తే నాసీ రకం పనులతో తూతూ మంత్రంగా కాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కొద్ది రోజులకే కాలువ
కాలువ ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని క్వాలిటీతో కాలువ నిర్మాణం పనులు చేపట్టేలా తగు చర్యలు తీసుకుని రైతులకు శాశ్వతంగా కాలువ ఉండేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. అది కాదండి, ఇప్పుడు ఈ ల్యాండ్స్ ఎవరి కానీ దీనికి ల్యాండ్స్ అది అడిది అడిది అప్పుడు ల్యాండ్స్ ఎవరి అంత అంత రోడ్ పనిచేస్తుందా మన రమ్మంట వైజాగ్లో తహసీల్దార్ ఫోన్ చేయాలి. गाड़ी बोलिए बोल 91 21 54 6098. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరం నందు శ్రీపాదరావు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి శివాజీ మరియు ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. దుద్దిళ్ల శ్రీపాదరావు గారు వారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ స్పీకర్గా పనిచేశారు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ వారి జన్మస్థానం ఈరోజు జయంతి వేడుకలు నిర్వహించుకున్న అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. తర్వాత గ్రాండ్ చేయాలి. ఈరోజు ఆదివారం కాబట్టి బయట ఎల్ఎస్సీ కూడా ఆమెతో ఉంది కాబట్టి మనం బలిదానం చేసుకుంటున్నాం. మరోసారి జన్మదిన సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన భువనగిరి డీజీపీ రాజేష్ చంద్ర అనంతరం మాట్లాడుతున్న చౌటప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ఆంధ్ర నుండి మహారాష్ట్రకు నంబర్ ప్లేట్లు మారుస్తూ ప్రతి రాష్ట్రానికి ఒక నంబర్ ప్లేట్ మారుస్తూ అక్రమంగా తరలిస్తున్న 102 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి వ్యక్తిపై కేసు నమోదు చేసి ఒక కారు 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు ఆంధ్రాలో గంజాయి ఇచ్చిన వ్యక్తి మరియు మహారాష్ట్రలో డెలివరీ తీసుకుంటున్న వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా టీంలను పంపించాం. తెలంగాణ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి సప్లై మరియు తాగే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలు సహకరించాలి. సమాచారం ఇచ్చిన వారికి ఈ విషయాలు గోప్యంగా ఉంచుతామని చౌటుప్పల్ మీడియా సమావేశంలో తెలిపిన భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులకు సిపి సుధీర్ బాబు తరపున రికార్డులు అందించిన డీసీపీ రాజేష్ చంద్ర సుమారు 102 కిలోల గాంజా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ని ఇంటర్స్టేట్ నెట్వర్క్ ని బస్ చేయడం జరిగింది. ఈ గాంజా అనేది మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రం ద్వారా మహారాష్ట్రకు వెళ్లాల్సిన రూట్లో ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏర్పాటు చేసుకుని ఈ వెహికల్ని అప్రహెండ్ చేసేసి అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే నకుల్ కైలాష్ గైక్వాడ్ ఇతను మహారాష్ట్ర వాసి. ఇతను ఆంధ్రాలో ఒక సప్లయర్ తోటి కాంట్రాక్ట్ పెట్టుకొని ఒక వెహికల్ తీసుకుని ఆ వెహికల్ని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా వివిధ నెంబర్ ప్లేట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతంలో కొంత దూరం తర్వాత నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ దాన్ని ఆంధ్ర నుంచి మన రూట్ ద్వారా మహారాష్ట్ర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చౌటుప్పల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 102 కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఒక మారుతి వెహికల్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సప్లయర్ ఉన్నారో అతని మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే రిసీవర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పర్సన్ అతను ఆ ఉత్తరప్రదేశ్ పర్సన్తో కూడా దాని మీద కూడా మనం ఒకటి
టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుంటాము. సో ఇది సోర్స్ మనకి అనకాపల్లి డిస్టిక్ నుంచి మనకి వస్తూ ఉన్నది. అండ్ వీళ్ళ మోడస్ ఆపరేండి అంటే ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మనకు ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు ఒక నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి బార్డర్ చెక్ పోస్ట్ దాటేటప్పుడు ఇంకో నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో అక్కడ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వెహికల్ని గ్యాపులు తీసుకుంటూ ఆపుకుంటూ వీళ్ళు వివిధ చెక్ పోస్టులు దాటుకుంటూ వీళ్ళ డెస్టినేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక టీం ఫామ్ చేసుకొని దీంట్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్, పోచంపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్, సందీప్, భరద్వాజ్, పాపయ్య వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకుని చాలా చాకచక్యంగా, నెంబర్ ప్లేట్ లేదు మనకు, కేవలం వెహికల్ గుర్తులు మాత్రమే, ఆ గుర్తులతోటి ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ నుంచి ఈ గాంజాని అండ్ ఆ వెహికల్ నుంచి ఆ పారిపోయే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం నిన్న పట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. సో దీనికి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్ నుంచి మనకి వచ్చింది. సో పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టాకింగ్ కానీ, కన్జంప్షన్ కానీ, లేకపోతే సెల్లింగ్ కానీ ఏదున్నా సరే మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. గవర్నమెంట్ టాప్ ప్రయారిటీలో ఉంది. డ్రగ్స్ అనేది ఒక జనరేషన్ని అంతం చేసే ఒక వ్యసనం. దాని మీద ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మాతో చేతులు కలిపితేనే దీని మీద ఫైట్ చేయగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సోర్స్ డీటెయిల్స్ మేము డిస్క్లోజ్ చేయలేము, కానీ అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మీ అందరి ద్వారా కూడా ఇంకా చాలా మంది ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకొని దీన్ని కట్టడి చేయడంలో మాకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇందులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఈ గాంజాను అప్రహెండ్ చేసిన ఆఫీసర్స్కి సిపి రాచకొండ సుధీర్ బాబు గారి తరఫున, నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అండ్ వాళ్ళకి రివార్డు కూడా ఇప్పుడు మీ ముందు కూడా వాళ్ళకు ఇస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం ఈ నెల 14వ తేదీన పిఠాపురం చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం జనసేన నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యవర్గం, ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి పనులకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందని సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే లక్షలాది తరలివచ్చే పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీ, మర్రెడ్డిల శ్రీనివాస్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఒక పండుగ వాతావరణంలో చాలా సంతోషంగా జరుపుకోబోతున్న సభ ఇది. ఇప్పటి వరకు ఏదైతే సభలు జరిగాయో ఆవిర్భావ దినోత్సవ సభలు రకరకాల ఛాలెంజెస్ ఎదుర్కొంటూ మాకు ల్యాండ్ ఇవ్వకుండా ఆపిన రోజులు ఉన్నాయి, మమ్మల్ని సభలు పెట్టుకోకుండా పర్మిషన్ లేకుండా ఆపిన రోజులు ఉన్నాయి. అటువంటి దిశ నుంచి ఇవాళ మేము రేపు 14వ తేదీ 14 మార్చి ఇక్కడ జరగబోయే సభ ఒక పండగ వాతావరణంలో జరుపుకోబోతున్నాం. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఇవాళ ఈ సభ పిఠాపురంలో జరుగుతుంది. పిఠాపురం అనగానే అదొక ఎమోషన్. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారితో మనం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన స్థానం. పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించే వాళ్ళు, దీన్ని అఖండ విషయం అందించిన నియోజకవర్గం పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ఈ సభ మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను ఇక్కడ మీరు కానీ చూస్తుంటే మనం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ అంటే మనం భూమి పూజ చేస్తేనే 1000 మందిలోకి వచ్చేసారు. అటువంటిది రేపు ఈ విజయోత్సవ సభకి లక్షల మంది వస్తారు. పిఠాపురం ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడ రిసెప్షన్ కమిటీ అయిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క వాడ మేమందరం కూడా రిసెప్షన్ కమిటీ లాగా ఇక్కడ మేము అందరినీ ఆదరించి ఈ ఊళ్ళో వచ్చి మిమ్మల్ని అందరినీ మేము ప్రేమగా చూసుకుంటాం. పిఠాపురం ప్రజలు అందరినీ ప్రేమగా చూసుకునే ఒక బాగా రివాజ్ ఉంది.
అదే ప్రేమని ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ చూపిస్తామని చెప్పి పాటిస్తున్నాము. సో ఈ సభ ఒక చారిత్రాత్మక సభ కాబోతున్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే సంఖ్య జనాలు ఒకటి, మనం గెలిచిన దాన్ని ఆస్వాదించుకునేది ఒకటి, అన్నిటికన్నా ముఖ్యంగా ముందుకు తీసుకుపోయి ఏ విధంగా పటిష్టం చేసుకుంటాం, ఎటువంటి నాయకత్వాన్ని మనం పెంచుకుంటూ పోవాలా అనే దాని మీద కళ్యాణ్ గారు చెప్పబోతున్నారని మేము అందరం ఎదురు చూస్తున్నాం. సో ఖచ్చితంగా కూడా రాబోయే ఈ దశాబ్దం 2 దశాబ్దాలు కూడా జనసేన పార్టీనే ఈ రాష్ట్రంలో ఫ్యూచర్ జనసేన పార్టీ కాబట్టి ఈ సభ దానికి నాంది పలుకుతూ ముందు జనసేన పార్టీ మరి ఎన్నో విజయాలకు కారణం కాబోతున్నారు ఈ సభ. కాబట్టి ఈ సభ ప్రమాణంగా నవ్వుతో నా భవిష్యత్తు ఎవరో జరుగుతుందని. చర్ల మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకుల సమావేశం మండల అధ్యక్షులు కొండ కౌశిక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండ చరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సాగు చేసుకునే వందలాది ఎకరాల భూములు సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో మునిగిపోతున్నాయన్నారు. గతంలోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, రాస్తా రోకోలు, స్థానిక అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారని అన్నారు. ఒకప్పుడు కూలీలుగా దొరల దగ్గర కొనసాగిన వీరు నేడు రైతులుగా మారారంటే దానికి ప్రధాన కారణం కోరగడ్డ భూములేనని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని ప్రభుత్వం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేయదని అన్నారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తారా లేక నిలుపుదల చేస్తారా అనే అంశంపై ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మరియు చర్ల మండల పార్టీ ఇన్ఛార్జ్ సామల ప్రవీణ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండా చరణ్, బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిని. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జలాలను మళ్లించడం కోసం సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేపట్టింది. వందల వేల కోట్లతో నిర్మాణం చేపట్టింది. దాంట్లో భాగంగానే చర్ల మండలంలో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కరకట్ట ఒకటి నిర్మాణం కార్యక్రమాలు చేపట్టింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు కారణాల రీత్యా ఆ కరకట్ట నిలుపుదల చేయడం జరిగింది. ఆ కరకట్ట నిలుపుదల చేయడంతో పాటు కరకట్ట మళ్ళీ కడతారా లేదా అనేటువంటి స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రజలు కూడా కరకట్ట ఆనాడు కట్టేటువంటి సందర్భంలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, జీవనోపాధి కల్పించాలని తదితర డిమాండ్లతోటి ప్రభుత్వాలకు, అధికారులకు అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బతుకులు మొత్తం నాశనం అవుతున్నాయని చెప్పేసి అని ఎంతో ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. కానీ నేడు ఆ కరకట్ట కడతారా కట్టరా అనేటువంటి గందరగోళంలో ప్రజలు నెట్టివేయబడ్డారు. వ్యవసాయం చేయాలా వద్దా, ఆ భూమి మీదకి వెళ్ళాలా వద్దా అనేటువంటి దాంట్లో కూడా గందరగోళం పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఆ కరకట్టని కడతారా కట్టరా అనే దాని పట్ల ప్రజలకి స్పష్టతనివ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కరకట్టని కట్టేటట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ భూమి ఉన్నటువంటి ప్రతి ఎకరా చొప్పున ఆ నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భూమి మీద కూలి చేస్తూ బతికేటువంటి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఒకవేళ కరకట్ట కట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ని ఏళ్ల బట్టి ఆ భూమి మీద ఉంటున్నారు కాబట్టి ఆ భూమికి ఏదో రకమైనటువంటి ఆ రెవెన్యూ ఆస్పెక్ట్ లో వాళ్ళ ఆ భూమిని చేర్చుకొని వాళ్ళకి ఏదో ఒక రసీదు ఇచ్చి వాళ్ళకి అండగా ఉండాలని, బ్రతుకు తెరువును చూపెట్టాలని, భయాందోళన నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులని, అదేవిధంగా కూలీలని అందరినీ ఐక్యం చేసి ఖచ్చితంగా ఆ నిర్వాసితులకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ నిలబడుతుందని, ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. డెసిబెల్ డ్రాన్స్ 2025 ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మౌర్య ఫౌండేషన్, మైక్రో కేర్ ఈఎన్టీ ఆసుపత్రి వారి నేతృత్వంలో హియరింగ్ అవేర్నెస్ మరియు కేర్ కోసం గ్లోబల్ మూవ్మెంట్ డెసిబెల్ డాష్ 2K, 5K, 10K మరియు వర్చువల్ రన్ను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, శ్రీప్రకాష్ గార్లు కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
డెసిబెల్ డాష్ కేవలం పరుగు మాత్రమే కాదు, ఇది వినికిడి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి మరియు వినికిడి సవాళ్లతో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చే శక్తివంతమైన ఉద్యమం. రన్ ఫర్ హియరింగ్ అనేది వినికిడి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి మరియు వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి మౌర్య ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమం. మన సమస్యలు ముందస్తుగా గుర్తించడాన్ని ప్రోత్సహించడం, యాక్సెస్ చేయగల వినికిడి సంరక్షణను అందించడం మరియు ధ్వని అవగాహన కమ్యూనిటీ కోసం చర్యను ప్రేరేపించడం మా ఉద్దేశమని జూబ్లీ హిల్స్ మరియు కేపీహెచ్ బ్రాంచ్లలో ఉన్న మైక్రో కేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మార్చి 3 నుండి మార్చి 10 వరకు ఉచిత ఇయర్ స్క్రీనింగ్ చెకప్ చేయబడుతుందని డాక్టర్ శ్రీప్రకాష్ తెలిపారు. I cannot hear the noise. More than your foot noise, it should be your palm noise. All right. నేను డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్, మైక్రో కేర్ ఈఎన్టీ హాస్పిటల్స్, హైదరాబాద్. మౌర్య ఫౌండేషన్ తరపున డెసిబెల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు మార్చి 2 ఆదివారం ఉదయం. అయితే మార్చి 3వ తారీఖు ప్రపంచ వినికిడి దినోత్సవం అని ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఎందుకు అంటే ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం చేయడం జరుగుతున్నదంటే సమాజంలో వినికిడి లోపము చాలా ఎక్కువగా ఉంది. ప్రివలెన్స్ దాదాపుగా మన ఇండియాలోనే WHO లెక్కల ప్రకారము 6.3% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అంటే సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ నియర్ ఈక్వల్ టు 63 మిలియన్ పీపుల్. అలాగే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 పీపుల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళందరికీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటే వాళ్ళకి వినికిడి ఏమాత్రం లేని వాళ్ళు అనమాట. సో వారు 1,00,000 మందిలో 291 పీపుల్ అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ స్టాటిస్టిక్స్. ఇంతమంది బాధపడుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హియరింగ్ లాస్. ఈ ప్రోగ్రామ్ నుంచి లేదా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వినికిడి లోపాన్ని సరిచేయడానికి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉందని అర్థం చేసుకొని నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌర్య ఫౌండేషన్ కూడా డెసిబెల్ డాష్ కార్యక్రమం పేరుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా వినికిడి లోపము ఎందువలన వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయవచ్చు, దానికి డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ విధంగా మనము ట్రీట్మెంట్ చేయవచ్చు అనేది అందరికీ ఒక అవేర్నెస్ అవగాహన తీసుకురావడం కోసము ఈ డెసిబెల్ డాష్ ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది పార్టిసిపేట్ చేశారు. వీరందరూ కూడా ఒక IT ఎంప్లాయీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ నా అభినందనలు. వీరందరూ కూడా ఒక సోషల్ కాజ్ కోసం అందరికీ హియరింగ్ లాస్ అవేర్నెస్ గురించి తీసుకురావడం కోసము చేయడం జరిగింది. సో మన దేశంలో దాదాపుగా అంటే WHO లెక్కల ప్రకారమే 2030 కల్లా 500 మిలియన్ పీపుల్ హియరింగ్ లాస్తో ఎఫెక్ట్ అవుతారని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం డయాగ్నోసిస్ చేయడమే కాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్. ఈరోజు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళలో IT ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ కూడా హైదరాబాద్ సిటీ నుంచి ఎలైట్ డాక్టర్స్ అందరూ వచ్చారు. కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ ENT డాక్టర్ సూపరింటెండెంట్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. సో కాబట్టి నాట్ ఓన్లీ IT ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ నుంచి, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రావడం జరిగింది, యూనివర్సిటీస్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అందరికీ వినికిడి లోపం అవేర్నెస్ తీసుకురావడం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నర్వ మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వ్యవహార శైలిపైన విరుచుకుపడ్డ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి. ఎమ్మెల్యే నిరంకుశ వైఖరిని నిరసనగా మండల కేంద్రంలో ధర్నా. జిల్లాలో సాగునీటి కొరత వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఆవేదన వ్యక్తం చేసిన శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. చలిగాకు ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో నాసిరకం పనులతో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.
ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.